యోబు గ్రంథం 5వ అధ్యాయం 25-26 వచనాలు. నాతో కలిసి ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు నీ సంతానము విస్తారమగుననియు, స్వరమెత్తాలి, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. చదవబడిన ఈ మాటలు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వినికిడిలో నా దేవుడు నూరంతలుగా కార్యం చేయునుగాక. కొంతమంది ఆమె నల్లా, నాకు డౌటు, సమాధికి చేరేదవు అని రాసి ఉంది కదా గారు, అందుకని నేను ఆమె నల్లలేదు అంటున్నారే. ఎప్పుడు సమాధికి చేరతారట? నీవు పూర్ణ వయసు గలవాడవై అప్పుడు సమాధికి చేరతావు. సో దీర్ఘాయుషు దేవుడు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. మంచిది. యోబు యొక్క స్నేహితుడు యోబును చూసి మాట్లాడుతున్న ఒక విచిత్రమైన మాట. ఇది చదివినప్పుడు ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉందా? ఈ గడియలో యోబుతో ఈ మాట మాట్లాడదగింది కాదు కదా, ఏంటి ఎలా మాట్లాడుతున్నాడని ఒకంత ఆశ్చర్యం కలుగు చేసే మాట. మీరు అనొచ్చు, అయ్యా ఇందులో ఆశ్చర్యం కలుగు చేసే మాట ఏముంది అని అంటారా? ఈ మాట మొదటి అధ్యాయంలో అంటే రైట్, ఇట్స్ ఫైన్ అని అనుకోవచ్చు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి యోబుకు ఏమీ మిగల్లా, సమస్తము కోల్పోయాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు, యావదాస్తి సర్వం కోల్పోయి ఏ దేశంలో ధనవంతుడిగా బ్రతికాడో అదే దేశంలో దరిద్రుడిగా మిగిలిపోయాడు. కట్టుకున్న భార్య కూడా, ఏమయ్యా ఇంకా దేవుడు 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 అని అంటావేందయ్యా, ఆ దేవుడిని దూషించి మరణంకా. కట్టుకున్న భార్య కూడా ఆ మాట అంది. అరిపాదం నుంచి నడినెత్తి వరకు శరీరం అంతా కురుపులు. ఇక గోకోటానికి శక్తి లేక చరిత్రకారులు చెప్తారు, చిల్లపెంకుతో శరీరాన్ని గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు. యోబు సర్వాన్ని సమస్తాన్ని కోల్పోతే ఎలీఫజ్ అనే ఒక స్నేహితుడు వచ్చి యోబును చూసి ఇలా అంటాడు, యోబు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు, పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలుసు. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరున్నట్లుగా పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరతావు అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు యోబుతో? యోబు నీ ఒక్కడివే కాదయ్యా, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించబోతున్నారు. నేనంట, ఏం మాట్లాడుతున్నావయ్యా ఎలీఫజు? యోబుకున్న 10 మంది కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోయారు కదా. సర్వం కోల్పోయిన తర్వాత నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారు అని మాట్లాడుతున్నావేంటి? అరే యోబు శరీరం చూస్తే ఆ పక్కటెముకలకు చర్మం అతుక్కుపోయింది, ఆ దవడలకు చర్మం అతుక్కుపోయి ఇక ఇవాళో రేపో యోబు చనిపోతాడేమో, సమాధి కార్యక్రమానికి సిద్ధపరచాలి, కాటికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్లుగా యోబు పరిస్థితి ఉంటే, యోబు పొరపాటుని ఇప్పుడు చావో, మరణం పొరపాటుని నిన్ను మింగేదో, అందరికీ వచ్చినట్లుగా మరణం నీకు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు పూర్ణ వయసు కలిగిన వాడవైన తర్వాత సమాధికి చేర్చబడతావు. వాటి కాలమున ధాన్యపు పలలు ఇంటికి చేర్చబడినట్లుగా. నేను ఒక మాట అడుగుతా, ధాన్యం ఇంటికి ఎప్పుడు చేరబడిద్ది? ధాన్యం ఇంటికి ఎప్పుడు చేర్చబడిద్ది? కంకులుగా ఉన్నప్పుడా? నో. లేత కంకులు వేసినప్పుడా? నో. అది పూర్తిగా పండి ఇక పంట కోతకొచ్చినప్పుడు కోసి అప్పుడు దొల్లగొట్టిన ధాన్యాన్ని ఇంటికి చేరుస్తారు కదా,
అంటాడు, పొరపాటున ఇప్పుడు నువ్వు చనిపోవో, పూర్ణ వయసు గలవాడవై నువ్వు సమాధికి చేరతావు అంటాడు. యోబు, నీ ఒక్కడివే కాదు, పచ్చికలాగుండేది. నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించబోతున్నారు అంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, మీరే స్థితిలో వచ్చారో నాకు తెలీదు. యోబులాగా సంకట స్థితిలో నలగగొట్టబడి, ఒకప్పుడు ఎక్కడ గౌరవంగా బ్రతికారో, ఒకప్పుడు ఎక్కడ గొప్పగా బ్రతికారో, ఒకప్పుడు ఎక్కడ తలెత్తుకొని తిరిగారో, ఒకప్పుడు ఎక్కడ విజయోత్సవంతో ఊరేగించబడ్డారో, అదే స్థలాల్లో తలదించుకొని బ్రతుకుతున్నారా? ఈ బ్రతుకు నేను బ్రతికే కంటే, ఈ జీవితం నేను జీవించే కంటే కాస్తంత విషపు చుక్క తీసుకొని చేస్తే బాగుండు. ఎవరి కొరకు నేను బ్రతకాలి? సర్వం కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి, కడుపున పుట్టిన కుమారులను, కడుపున పుట్టిన కుమార్తెలను, సర్వస్వాన్ని కోల్పోయి ఒక అభాగ్యుడిగా బ్రతుకుతున్నానయ్యా అన్నట్లుగా ఈరోజు నీ పరిస్థితి ఉందా? ఎందుకో ఈ మొట్టమొదటి సభలో ప్రవచనాత్మకంగా నా దేవుడు చెప్తున్న మాట, ఈ వాక్యం వింటున్న చెల్లి, ఈ భూమి మీద నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరించబోతున్నారు. పచ్చిక వలె విస్తరించబోతున్నారు. నీ వ్యాపారం పచ్చిక వలె విస్తరించబోతుంది. రకరకాల బలహీనతలు, రకరకాల అనారోగ్యాలు నిన్ను చేరి నువ్వు చచ్చిపోబోతున్నావు. నేడో రేపో నీకు మరణం సంభవించబోతుంది. ఎక్కువ కాలం నువ్వు బ్రతుకో. డాక్టర్లు కూడా చెప్పారు, నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదయ్యా, రోజుల మనిషివే అని అన్నట్లుగా డాక్టర్లు నిన్ను గూర్చి చెప్పారా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో చెప్పమని నా హృదయాన్ని రేపుతున్న మాట, పూర్ణ వయసు కలిగిన వాడవైన తర్వాత, నిండు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, నీ తల వెంట్రుకలు నెరిసిన తర్వాత, 4 తరాలు చూసిన తర్వాత పరలోక రాజ్యం చేరే కృప నిశ్చయంగా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ ప్రవచనపు మాట మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక అంటాడు. ఇక్కడ నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె ఎలా పచ్చిక వలె విస్తరిస్తారు. యోబు ఒక్కడేనా? యోబు కుటుంబీకులు అందరూనా? చూడండి, చాలా కుటుంబంలో ఒకరు బాగుంటే ఇంకొకళ్ళు బాగాలేదు అన్నట్లుగా, అమ్మయ్యా పెద్దోడి జీవితం బాగుందయ్యా, కానీ చిన్నోడు ఇంకా సెటిల్ కాలేదయ్యా, కూతురు సంసారం బాగుంది కానీ కొడుకు జీవితం బాగాలేదయ్యా అన్నట్లుగా, గడిచిన దినాల్లో కుటుంబంలో ఒకరు బాగుంటే ఒకరు బాగాక, అబ్బాయి సంసారం బాగుందంటే అమ్మాయి సంసారం బాగాక, పెద్దోడి జీవితం బాగుందంటే చిన్నోడి జీవితం బాగాక, ఒకరు ఒక్కొక్క రకంగా గడిచిన దినాల్లో ఉన్నారా? ఈరోజు ప్రభు అంటున్నాడు, కుటుంబంలో ఉన్న ఒక్కరు కాదు, ఈ సువార్త సభల ఈ దినము నుండి నీ కుటుంబీకులందరూ, నీ గర్భాన పుట్టిన ప్రతి బిడ్డ, నీ కుటుంబీకులందరూ భూమి మీద పచ్చిక వలె విస్తరించేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక.